హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం HD5L MRL డ్రైవ్ తోటి సికోర్ మోటార్ ట్యూనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మోటార్ మారినా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. HD5L డ్రైవ్ ట్యూనింగ్ ప్రాసెస్. F0000 ఫస్ట్ డ్రైవ్ రీసెట్ చేయాలి. తర్వాత F0000లా 1 పెట్టాలి. F0001 2, F0003 02 అవసరం లేదు. 03 వచ్చేసి మోటార్ ఫ్రీక్వెన్సీ 20 అంటే 20.00. F0005 04 అవసరం లేదు. F0005 2 ఉంటుంది. అది 0 పెడితే కీప్యాడ్ మోడ్లోనే ట్యూనింగ్ చేయాలి. నెక్స్ట్ F11 పారామీటర్కి వెళ్ళాలి. F11 F1100 3, F1101 2048, F1102 F1102 encoder reaction 0 ఉంటుంది డిఫాల్ట్. నెక్స్ట్ F10 పారామీటర్ F10 01 to 2.6 motor kilowatt. F1002 motor voltage 360. F1003 amps 8 amps. F1004 frequency 20 Hz 20.00. F1005 RPM 120 RPM. ఈ పారామీటర్ సెట్ చేసిన తర్వాత F1010 వెళ్ళి 1 పెట్టి ఎంటర్ చేసి రన్ నొక్కాలి. ఇక్కడ నేను మామూలుగా అయితే మోటార్ కాంటాక్ట్ ప్రెస్ చేయాలి. నేను మోటార్ డైరెక్ట్ చేసిన కాబట్టి మోటార్ కాంటాక్ట్ ప్రెస్ చేసే అవసరం లేదు. ఎంటర్ చేస్తే డ్రైవ్ దగ్గర నుంచి మోటార్ నుంచి ఇట్లా నాయిస్ వస్తుంది. F1011 ఈ విధంగా అయితే వస్తుంది. ఎర్రర్ ఏం రాలేదు కదా. ఇప్పుడు ఎంటర్ చేసి ట్యూనింగ్ ఏమో కీప్యాడ్ మోడ్లో అవుతుంది. మళ్ళీ మెయింటెనెన్స్ క్లబ్ పోయిన డౌన్ బంద్ చేసినప్పుడు మనం పెట్టిన స్పీడ్ కాకుండా అది 9 కానీ 19 కానీ 25 కానీ ఒక స్పీడ్ తోటి ఒక 1 మీటర్ రన్ అయ్యి దాని తర్వాత మనం పెట్టిన మెయింటెనెన్స్ స్పీడ్ వస్తుంది. F0005 2 పెట్టి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ నేను బ్రేక్ కనెక్షన్ డైరెక్ట్ చేసిన బ్రేక్ డైరెక్ట్ ఆన్ చేస్తున్నా. డైరెక్ట్ ఆన్ అయ్యి ఉండిపోద్ది. ఇది కంట్రోల్ మోడ్లో పెట్టిన తర్వాత కామన్ నుంచి వెళ్ళి DI2 ఇట్లా పెడితే మనకి కొన్ని 9 స్పీడ్ తోటి ఇట్లా స్లోగా మూవ్ అవుతుంది. ఫస్ట్ ఇది డిస్ప్లేలో 9 or 19 20 వస్తుంది. ఇప్పుడైతే 9 వస్తుంది. ఈ విధంగా 9 స్పీడ్ తోటి ఇట్లా స్లోగా మూవ్ అయిన తర్వాత కొంచెంసేపు అయినాక మనం పెట్టిన స్పీడ్ వస్తుంది, మెయింటెనెన్స్ స్పీడ్. అప్పటి వరకు ట్యూనింగ్ అవుతున్నట్టే ఇది ప్రాసెస్. ఇక్కడ ఆఫీస్లో కంట్రోలర్ లేదు కాబట్టి నేను ఇట్లా మాన్యువల్గా కామన్ నుంచి ఫార్వర్డ్కి కామన్ నుంచి రివర్స్కి ఇట్లా మాన్యువల్గా షార్ట్ చేస్తున్నాను. మీరు సైట్లో మెయింటెనెన్స్లో అప్ డౌన్ చేస్తే సరిపోతుంది. ఈ ప్లేస్లో వదిలేయాలి. అంటే ఇప్పుడు ట్యూనింగ్ కంప్లీట్ అయింది. ఎర్రర్ ఏం రాలేదు. ఇప్పుడు కామన్ నుంచి వెళ్ళి DI2 పెడితే ఈ విధంగా మనకి 200 మనం పెట్టిన మెయింటెనెన్స్ స్పీడ్ తోటి రన్ అవుతుంది. ఇప్పుడు కామన్ నుంచి వెళ్ళి రివర్స్ పెడితే ఈ విధంగా రివర్స్ వెళ్ళాలి. ఈ విధంగా అయితే ట్యూనింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.